विवर्मणः जगदीशो सृष्टिकरजनस्तु जागृतिदायकः जनामरणवर्धितो देव जगत्पतिजितेन्द्रियः जीवाधारो जीवरूप जनाश्रय जनार्दनः ज्योतिर्मयो ज्योतिर्लिङ्गः ज्योतिर्महानिधिः तापत्रय ప్రోగ్రామ్ అయ్యింది. వాళ్ళంతా చాలా అనుకుని రావట్లేదు అందరూ చాలా మంది, కానీ అది చాలా తప్పు. ఏ ప్రోగ్రామ్కైనా అందరూ రావాలి. యాక్చువల్గా సృష్టి క్రమంలో మన వేదాంతంలో తీసుకుంటే పురుషుడు భగవంతుడు మాత్రమే పురుషుడు. మీరందరూ ఆకార పురుషులు, కానీ అంటే తత్వం తీసుకుంటే అందరూ 3 గుణాలతోనే ఉంటారు. ప్రతి జీవి 3 గుణాలతోనే ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అది రాస్తే సా తావద్దు రావద్దు, అప్పుడు స్త్రీ అవుతుంది. అవి స్త్రీలో అంటారు కానీ కాదు, ఆ గుణాలు మీలోనే కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఉమెన్స్ డేకి మేము అనౌన్స్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. ఇది పురాణాల్లోనూ మనకి వేదంలో కూడా అంత చెప్తారనమాట. అందరూ స్త్రీలే, ఒక భగవంతుడు మాత్రమే పురుషుడు. దీనికి మీరాబాయి కథ వస్తుందన్నమాట. మీరాబాయికి చిన్నతనంలోనే వాళ్ళ గురువు గారు కృష్ణోపదేశం చేస్తారు. చాలా చిన్న పాప ఆమె, ఆ టైంలోనే చేస్తారు. అప్పటి నుంచి ఆమె కృష్ణుడిని తన సర్వస్వంగా భావించి పూజ చేస్తుంటుంది. భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసిన తర్వాత, అంటే భక్తి పక్కనే కష్టాలు, భగవంతుడి పక్కన కష్టాలు, పరీక్షలు కఠినంగా ఉంటాయి. అట్లా ఆమె మీద చాలా నిందలు, మందులు వీళ్ళందరినీ మోపినప్పుడు భర్త వాడిని అన్నిటినీ నమ్మి ఆమె ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. ఆమె కృష్ణ ఆనందంలో ఉంటుంది కాబట్టి అది పెద్ద లెక్కకి తీసుకోకుండా చెలో యమునా తీసుకొని ఆమె కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయడంలో యమునా తీరం కొంచెం దూరంలో వాళ్ళ గురువు గారి ఆశ్రమం కనిపిస్తే ఆ ఆశ్రమం దగ్గరికి పోయి గురువు గారిని దర్శనం చేసుకోవాలని ఆమె లోపలికి పోయకపోతే అక్కడ ఉన్న శిష్యులు ఆమెను అడ్డగిస్తారనమాట. ఇక్కడ ఓన్లీ పురుషులు మాత్రమే ఉంటారు, నువ్వు స్త్రీ నువ్వు లోపలికి రాకూడదు అని. అంటే అది మీ గురువు గారు అలానే చెప్పినారని మీకు అడిగితే, అవును ఇక్కడ మేమంతా పురుషుగా ఉన్నాము, మీరు స్త్రీ గారికి రాకూడదు. ఒకసారి మీ గురువు గారికి చెప్పినండి అంటుంది ఆవిడ. ఇక్కడంతా స్త్రీలే ఉండేది, పురుషులు కాదు అని అంటున్నాను. ఇప్పుడు గురువు గారు బయటకు వచ్చి మీరాబాయికి నమస్కారం చేశారు. ఎందుకంటే గురువు లేకపోతే ఆమె ఒకటే అర్థం చేసుకోండి. అన్ని జీవులు త్రిగుణాలతో ఉంటారు. ఒక్కొక్కరికి పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సత్వగుణంతో ఉన్న వాళ్ళు చాలా ఋషులు వీళ్ళకి సత్వగుణంతో ఉంటారు, కానీ వాళ్ళలో కొంచెం ఒక 1%, 2% తక్కువ గుణం ఉంటుంది. అంత మంచి వాళ్ళైనా మనకి పురాణాలు చూస్తే సడన్గా నీళ్ళు తీసుకొని శాపం ఇచ్చేస్తుంటారు. అంటే అంత మంచితనంలో శాపగుణం రాకూడదు కదా, అంటే తమో గుణం. వేరే వాళ్ళని ఎలా స్థాపం అని చేయలేదు కదా. అట్లా తమో గుణం ఎక్కువ ఉన్న రాక్షసులో కూడా ఎక్కడో కొంచెం % సత్వగుణం ఉంటుంది. అంటే తల్లికి విలువ ఇవ్వడము, తమ్ముళ్లకు లేకపోతే బిడ్డలకు ఏదో విలువ ఇచ్చి వాళ్ళ కోసము వాళ్ళు కట్టుబడి ఉంటారు. అంటే అంత తమో గుణంలో కూడా సత్వగుణం ఉంటుంది. అంటే ఈ 3 గుణాలు మిళితం అయ్యే ఉంటాయి. కాబట్టి వేదాంత తత్వం ప్రకారం అందరూ స్త్రీలే, భగవంతుడు ఒకటే పురుషుడు. కాబట్టి మనం ప్రతి నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి ఉమెన్స్ డే చేసుకునేది కాదు. ప్రతి నెల మనం ఏదో ఒకటి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని స్వామి మనకి ఇచ్చిన ఆదేశము. కాబట్టి మేము ఒకటే ఆలోచించడం కాదు, నెక్స్ట్ మంత్ 19వ తేదీ వస్తుంది అంటే ఈ సేవ అయితే బాగుంటుంది అని మీరు కూడా మాకు సజెషన్ ఇవ్వచ్చు. ముందే సజెషన్ దానికి కావాల్సిన ఏర్పాట్లు మనము చేసుకోవడానికి వీలవుతుంది. అంటే చాలా మంది, కొంతమందికి మామూలు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఒక మంత్ వృద్ధాశ్రమానికి వెళ్తాము, ఒక మంత్ గోశాలకు వెళ్తాము, ఒక మంత్ ఇంకొక వృద్ధాశ్రమానికి వెళ్తాము. ముందే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలో ముందే కనుక్కొని దానికి సంబంధించినవన్నీ మనం తలాంగా ఆ సేవకు ఉపయోగించుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్లో మామూలుగా 19వ తేదీనే ఆ రోజు ఎంతమంది పిల్లలు పుట్టింటే వాళ్ళందరికీ 2 జతలు బట్టలు, 2 పళ్ళు, తర్వాత కొన్ని గ్లోవ్స్ అవన్నీ ఇచ్చొస్తారు. మామూలుగా ఈసారి కొంచెము 2 రోజులు లేట్గా వెళ్తున్నాము, తీసుకొచ్చి పెట్టారు మా వాళ్ళు. ఆ సేవ ఉంటుంది ఈ మంత్ కానీ. అలాగే మనం బెడ్షీట్లు కూడా ముందే పనిచేస్తాం. చలి, వర్షము అవన్నీ వచ్చాయని బెడ్షీట్లు కూడా పంచాము. ఆ బెడ్షీట్లు పంచకపోయినప్పుడు ఒక అతను కప్పుకొని పడుకొనిన్నాడంట బెడ్షీట్. ఆ బెడ్షీట్ మనము 222లో ఇచ్చిండేది. నేను ఫోటో తీసుకురాకూడదండి, నేను గౌతమ్ చూశానంట. అది దాని మీద సంవత్సరం అది కూడా అంటే వేరే వాళ్ళ నుంచి తెప్పించింది అవి.
అవి తప్పుకోనంటే ఆ బెడ్షీట్ తప్పుకున్నాడు అంటే 222లో మనం ఇచ్చింది. అంటే మనం ఇచ్చిన సేవ ఇప్పుడు 24 నుంచి అతను ఆ బెడ్షీట్ వాడుతున్నాడు అని అంటే ఉపయోగపడింది ఆ వ్యక్తికి మనం ఇచ్చిన సేవ అనేది మనకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకు చెప్పుకుంటున్నాము కాబట్టి ప్రతి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి నిమిషము మనము స్వామి సేవకు రెడీ అవ్వాలి. దాంట్లో రెడీ అవ్వాలంటే మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే 1,00,000 గృహాల భజన. అంటే నాకేం లేదు డ్యూటీ అనేది కాదు, ప్రతి ఒక్కరికి దీంట్లో డ్యూటీ ఉంది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఇలా స్వామి 100వ పుట్టినరోజుకి మన ఇంట్లోకి రావాలని స్వామి అనుకున్నారు. కాబట్టి మీ ఇంట్లో భజన పెట్టుకుంటే స్వామి మీ ఇంటికి వస్తారు. మీకు మన పెళ్లి లిస్ట్ తయారు చేస్తే 600 మంది లిస్ట్ వస్తుంది మనకి. మరి మనము 10 ఇంట్లోనే భజన చేయించలేమా? ప్రతి ఒక్కరు నిర్ణయం చేసుకోండి. సాయంత్రం అయితే అట్లా 2 ఇంట్లకు మనకు తెలిసిన వాళ్ళ ఇంటికే వెళ్ళి మాట్లాడించండి, మీకు అనుకూలం ఉంటే భజన పెట్టుకోండి అని. ఫోన్లో కలిశాను, మన విజయనగర్ కాలనీ ఉండే వాళ్ళ సిస్టర్ రత్న అని. ఫోన్లో చెప్పిందానికి ఆమె లాస్ట్ సాటర్డే భజన పెట్టుకోండి. అంటే మనం అడిగితే తప్పకుండా 10 మందిని అడిగినప్పుడు 2 ఒప్పుకుంటారు. అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు, స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కళ్ళు ఆ పనిలో ఉండండి. అంటే రోజు 1-2 ఫోన్ ద్వారానో ఇంటికి పర్సనల్గా పోయి మాట్లాడి వెంటనే భజన పెట్టుకోండి. సార్కి ఫోన్ నెంబర్ సార్ ఇస్తే ఆ డేట్ సార్ ఫిక్స్ చేసి వాళ్ళు అడిగేం లేదు, ఎవరికి లేకుండా ఉందా లేదని సార్ చెప్తారు. కాబట్టి ఇది మనము చేయాలి. నెక్స్ట్ ఉమెన్స్ డేకి ఎంతమంది చేస్తారో చూస్తాం, అటెండ్ చేసుకుంటాము ఈ సేవ. మళ్ళీ 19వ తేదీ లోపల ఎంతమంది ఇళ్ళలో భజన చేయిస్తారు. సాయిరాం. ఓం జై జగదీశ హరే